ఆంధ్రప్రదేశ్లో లిక్కర్ స్కామ్ వ్యవహారం రాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తుంది. గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన ఈ కుంభకోణం గురించి తెలుగుదేశం పార్టీ పార్లమెంటరీ నేత ఎంపీ లావు కృష్ణదేవరాయలు లోక్సభలో ప్రస్తావించడంతో ఈ విషయం జాతీయ స్థాయిలో సంచలనంగా మారింది. ఈ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ జోక్యం చేసుకునే అవకాశం ఉందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ విషయంపై కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో లావు కృష్ణదేవరాయలు చర్చలు జరిపినట్లు సమాచారం. ఒకవేళ ఈ దర్యాప్తు కేంద్ర సంస్థల పరిధిలోకి వెళ్తే ఈ కేసు రాష్ట్ర రాజకీయాలను మరింత కుదిపేసే అవకాశం ఉంది. వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనలో భారీ అవినీతి జరిగిందని లోక్సభలో ఎంపీ లావు కృష్ణదేవరాయలు ఆరోపించారు. ఈ కుంభకోణంలో సుమారు రూ. 4,000 కోట్లు దేశ సరిహద్దులు దాటి విదేశాలకు తరలి వెళ్లిందని ఆయన పేర్కొన్నారు. ఈ అంశాలను కేంద్ర హోంమంత్రి దృష్టికి తీసుకెళ్లినట్లు ఆయన తెలిపారు. అనంతరం అమరావతిలో సీఎం చంద్రబాబు నాయుడును కలిసి ఢిల్లీలో జరిగిన పరిణామాలను వివరించారు. ఈ కేసులో కేంద్ర దర్యాప్తు సంస్థ జోక్యం చేసుకోవాలని టీడీపీ నేతలు కోరుతున్నట్లు సమాచారం. జగన్ సన్నిహితుడు, ఏపీబీసీఎల్ కార్పొరేషన్ ఎండీగా ఉన్న వాసుదేవ్ రెడ్డి ఇచ్చిన వాంగ్మూలం ఇప్పుడు దర్యాప్తుకు ఆధారంగా మారే అవకాశం ఉందని భావిస్తున్నారు. వాసుదేవ్ రెడ్డి ఇచ్చిన సమాచారం ఆధారంగా జగన్ చుట్టూ ఉచ్చు బిగుసుకుందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈ కేసు కేంద్ర సంస్థల పరిధిలోకి వెళ్తే జగన్తో పాటు వైఎస్ఆర్సీపీలోని పలువురు కీలక నేతలు కూడా ఇరుక్కునే పరిస్థితి ఏర్పడవచ్చు. ఎంపీ మిథున్ రెడ్డి ఈ కేసులో ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించారు. ఈ వ్యవహారం రాష్ట్రంలో అధికార టీడీపీ, బీజేపీ, జనసేన కూటమికి రాజకీయంగా లబ్ధి చేకూరే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం లిక్కర్ పాలసీని మార్చడం, నకిలీ మద్యం విక్రయాలు, అక్రమ లావాదేవీల ద్వారా భారీ మొత్తంలో నిధులు సమీకరించినట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఈ నిధులు విదేశీ బ్యాంక్ ఖాతాలకు తరలించబడ్డాయని, దీనికి ఆధారాలు ఉన్నాయని టీడీపీ నేతలు పేర్కొంటున్నారు. ఒకవేళ ఈడీ, సీబీఐ ఈ కేసులో దర్యాప్తు ప్రారంభిస్తే ఇది ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పెను మార్పులకు దారితీసే అవకాశం ఉంది. జగన్పై ఇప్పటికే ఈడీ, సీబీఐ కేసులున్నాయి. 11 ఏళ్లుగా వీటిపై విచారణ కొనసాగుతుంది. ఇప్పుడు లిక్కర్ స్కామ్లో కూడా జగన్ పేరు బలంగా వినిపిస్తుంది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఈ అంశాన్ని సీరియస్గా తీసుకోవడంతో ఉచ్చు బిగుచుకోవడం ఖాయమని భావిస్తున్నారు. అదే జరిగితే వైఎస్ఆర్సీపీకి రాజకీయంగా గట్టి ఎదురుదెబ్బ తగిలే అవకాశం ఉంది.